ఏడీసీ వస్తాడు, ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు అంటే అసిస్టెంట్ కమిషనర్ ఎవరో కానీ అంటే అధికారులు వాళ్ళు ఎవరినైనా అపాయింట్ దాని మీద వివరణ ఈఓ గారిని కానీ అర్చకులు కానీ వివరణ అడిగి వాళ్ళ స్టేట్మెంట్ తమ స్టేట్మెంట్ రెండు తీసుకొని దాన్ని బట్టి మేము హైదరాబాద్ ఆఫీస్కి తెలియపరుస్తాం. లోకాయుక్తకి సంబంధం లేదు, ఇది లోకాయుక్తకి వేస్తే అది వేరు, మళ్ళీ మాకు రాదు. ఇదేంటంటే ఇతను డిప్యూటీ సి ప్రసాదానికి బొచ్చి కూడా అనకూడదు, బొచ్చాడు ఎదిగనా. మల్లికార్జునరావు, మాది సొంత ఊరు బుచ్చిరెడ్డిపాళెం. మేము ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంస్థ అనే ఒక సంస్థ బుచ్చిలో స్టార్ట్ చేశాము. మేము నిత్యం దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. అది అలాగే ప్రతి సంవత్సరం మేము అమ్మడిని, మన శివుడు దొన్నవాడ కామాక్షి తాయి మల్లికార్జున స్వామి, మేము వంశపారంపర్య భక్తులము. మేము ప్రతి సంవత్సరము దసరాకు వచ్చి అమ్మడి దగ్గర స్వామి దగ్గర సేవ చేస్తుంటాము. మేము అలాగే ఈ సంవత్సరం కూడా ఇచ్చాము. గతంలో మాకు కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం, ఈ సంవత్సరం చేసుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న ఈఓ గారు ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాడు. సరే, మేము మా కిందికనే గమ్ముకున్నాము. ఒకరోజు దసరా నవరాత్రి పూజలప్పుడు 9వ తేదీ 10వ తేదీ కాలరాత్రి పూజలు ప్రతిరోజు జరుగుతాయి. ఆ 2 రోజులు దర్శనం ఆపేశారు. దానికి ముందు జరిగినాయి, తర్వాత జరిగినాయి. దర్శనం ఆపేశారు. మాకు సమాధానం చెప్పేవాళ్ళేరు. ఎవరన్నా నాకు ఉండే స్టాఫ్ని అడిగితే నువ్వు పో, ఈవోని అడుక్కోపో, మా సంబంధం లేదు పో అని చెప్పి ర్యాష్గా సమాధానం చెప్పారు. తర్వాత వచ్చేసి పూజా కార్యక్రమం అయిన తర్వాత ఉభయదాతలు పంపించిన తర్వాత అమ్మవారిని దర్శనం చేపిస్తారు. ఆ దర్శనం లేదు. నేను బుచ్చిరెడ్డిపాళెం గ్రామ కాపురస్తులు ఇరికాల ప్రసాద్ గారు ఫ్యామిలీ మొత్తము నైట్ 2:30 గంటల క్యూలో ఉన్నాము. క్యూలో ఉంటే దర్శనం లేదు. దర్శనం లేకపోయిన తర్వాత పూజారులు వచ్చేసి మా మీద అభిషేక జలం చల్లుతారు. ఆ రోజు ప్రసాద్ అలియాస్ పండు అనే అబ్బాయి మా మీద నీళ్లు చల్లినాడు. వాటన్నిటి మీద నేను కంప్లైంట్ పెట్టాను. ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, జిల్లా ఏసీ గారికి, మన గౌరవనీయులైన ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి, మన దేవాదాయ శాఖ మంత్రి ఆనం రానారెడ్డి గారికి తర్వాత పెట్టాను. పెట్టిన తర్వాత కనీసం 2 నెలలు అయింది ఇప్పటికి. వాటి మీద ఎలాంటి విచారణ జరగలేదు. జరగకపోయిన తర్వాత తదుపరి నేను లోకాయుక్తకి హోమ్ మినిట్స్ పెట్టాను. పెట్టిన తర్వాత లోకాయుక్త వాళ్ళు విచారణ జరపమని వచ్చారు. వాళ్ళు విచారణ నిమిత్తం ఈరోజు నన్ను పిలిచినారు. పెంచులో కాని ఈవో గారు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఈ విచారణకి వేశారు. ఆ సారు అడిగాడు. ఆయన అడిగినన్నిటికీ నేను గౌరవప్రదంగా సమాధానం చెప్పాను. తర్వాత వచ్చేసి నన్ను, నా పిల్లల్ని అందరూ అభిషేకం చేసుకొని తేదీ వచ్చేసి 11/10/24 శుక్రవారం ఉదయం గుళ్ళో అభిషేకాలు చేసుకొని భోజనానికి వచ్చాము. భోజనానికి వచ్చినప్పుడు తలుపు తీసుకుంటే మేము కూడా అందరి మాది భక్తుల మాదిరి పోయినాము. పోయిన తర్వాత లోపల ఉన్నాము 5 మంది. మేము మొత్తం సుమారు 20 మంది దాకా ఉన్నారు. 20 మందిలో మా 5 మందిని పర్టికులర్గా చొక్కా పట్టుకొని లాగినారు. నన్ను చొక్కా పట్టుకొని మెడబెట్టి బయట చూస్తున్నాడు. కోసాము పో ఈవో గారు వచ్చి లాగారు. తర్వాత నా బిడ్డల్ని రే పొర బయటికి పండి చెప్పి పెద్దగా అరుస్తూ ఉండి నేను బయట ఉన్నాను. అయినా కూడా నా యొక్క ధర్మం కోసం అమ్మని రోడ్డు మీద లాగా తోపు పెట్టుకోకుండా నేను మనసులో దాచుకొని ఉన్నాను. తర్వాత శనివారం ఆదివారం గుళ్ళో నిద్ర చేశాను. 2 గంటలప్పుడు స్వామిని నా కళ్ళలో చూపించిన అమ్మని. ఆ రోజు నుంచి ఏ రోజు వరకు అమ్మని కానీ శివుడు కానీ తృప్తిగా లేరు గుళ్ళో. నేను గౌరవనీయులైన మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి మాకన్నా పరమ భక్తురాలు అమ్మ ఇక్కడ చాలా జరుగుతున్నాయి. నేను కొన్ని విషయాలు చెప్పాను, ఇంకా నా దగ్గర చాలా విషయాలు ఉన్నాయి. ఈ 12 రోజుల్లో ఈవో గారు గుడి నిబంధనలకి విరుద్ధంగా చాలా చేస్తున్నాడు. నేను అవన్నీ తీసుకొని త్వరలో లోకాయుక్తలో ఇంకొక ఫైల్ చేస్తున్నాను. అవసరమైతే మా యొక్క ఓం నమ శివాయ ఆధ్యాత్మిక సేవా సంస్థ తరపున లీగల్గా కూడా ఫైట్ చేసడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అమ్మని విషయంలో మేము కాంప్రమైజ్ కాము. మాకు ఆమె పరమ భక్తురాలు. ఇది అలాగే భోజనం ఆ రోజు పంపించిన తర్వాత బైపాస్లో మాంస హోటల్లో పోయి నేను భోజనం చేసుకొని నా దీక్ష భంగం కలిగింది. అమ్మని కాడికి క్షమాపణ చెప్తున్నాను. దసరా రోజు సాయంత్రం ప్రదక్షిణాలు చేస్తుంటే ఎంత వెడల్పుంది గుడి. 3 వరుసలు లేడీస్ తగలుతూ ఉన్నారు. మాకు అసలు అర్థం కావడం గుడి ఎక్కడ పడుతుంది మాకు అర్థం కావడం లేదు. అలాగే ప్రసాదాలు పెట్టేది ఇక్కడ చిన్న టేబుల్ కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. ఒకరోజు స్టూల్ మీద పెట్టాను, ఒకరోజు గిన్నె పాడించి గిన్నె మీద పెట్టాను. అది ఏమన్నంటే మాకేం చెప్పాలి, కంప్లైంట్ కోసం మనం వచ్చే భక్తుల మీద సారు ప్రవర్తన కానీ పరివర్తన బాగలేదు. మన నెల్లూరు జిల్లాలో
ఆనం నారారెడ్డి గారు వాళ్ళు పెద్దలు, వాళ్ళు ఎంతో విలువ గలవాళ్ళు, పేరు గలవాళ్ళు. ఆయన జిల్లాలోనే ఇటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటే ఆ పెద్దలైన ఆనం నారారెడ్డి గారు తక్షణమే యువ గారి మీద విచారణ జరిపి చర్య తీసుకోవాలని కోరుతున్నాము. మన ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా మా ప్రశాంతమ్మ గారు మీరంటే మాకు చాలా గౌరవం ఉంది, మీరు మాకన్నా ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నారు, ఖచ్చితంగా యువ గారు తప్పు చేస్తున్నారు. నేను అంతా మాల సాక్షిగా అమ్మని సాక్షిగా చెప్తున్నా, తప్పు చేశాడు. చాలామంది నా దగ్గర చాలా కూడా ఉన్నాయి, త్వరలో లోకాయుక్తలో ఫైల్ చేస్తాను. కాబట్టి మీరందరూ విలేకరులు కూడా మాకు సహకరించి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈరోజు విచారణలో నేను నా వైపు చెప్పాను. ఈవో టెంపుల్ ఇన్ఛార్జ్ మురళి గారు అబద్ధం చెప్పాడు. ఈరోజు వచ్చి అతను మంచివాడి వ్యక్తి, ఈవో దెబ్బకి భయపడి అబద్ధాలు చెప్పాడు. నేను మురళి గారిని అడిగా, మురళి గారు మీరు మంచివాడు తప్పు చేస్తారని అడిగాను. సరే వాళ్ళు వర్షం చెప్తున్నా, వర్షం చెప్పాను. ఎంక్వైరీ ఆఫీసరు నేను ఇచ్చిన కాగితాన్ని పైకి పంపించి నీకు న్యాయం చేస్తాను హామీ ఇచ్చాడు. ఆయన న్యాయం కోసం, మన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి న్యాయం కోసం, ఆనం రాణారెడ్డి గారి న్యాయం కోసం ఎదురు చూస్తున్నాను. నాకు న్యాయం జరిగిన పక్షంలో మా సంస్థ తరఫున కాంప్రమైజ్ చేసే సమస్య లేదు. మేము ఎంతకైనా పోరాట సిద్ధంగా ఉన్నాము, అందరికీ తెలియపరుస్తున్నాము. ఓం నమః శివాయ. ఆ పరమ పవిత్రమైన మల్లికార్జున స్వామి దేశావు, కామాక్షి తాయి దేశావు, నా మీద చెయ్యేస్తే నేనేం బాధపడను. అమ్మని వారు నిన్ను శ్రమించరు, అమ్మని నిన్ను వదిలిపెట్టదు. ఈ రోజు మాత్రం నుంచి నేను కూడా నా వైపు నుంచి నువ్వు చేసే అవినీతి మీద అన్నిటి మీద పోరాటం చేస్తాను. నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను. అమ్మని విషయంలో ఈ రోజు వరకు నేను ఎప్పుడు బయటికి రాలేదు. నేను ఎప్పుడు నా పని చేసుకునేవాడిని, కానీ అమ్మని రోడ్డు మీద లాగా నాకు కూడా ఈరోజు కోరిక లేదు. నువ్వు ఈరోజు ఇందాక అడిగితే నువ్వు పెడద్దరంగా సమాధానం చెప్తున్నా, కానీ సానుకూలంగా సమాధానం చెప్పడం లేదు. నేను తప్పు చేయలేదని అంటావు, తప్పు చేసిన దాన్ని మాత్రం అబ్జర్వ్ ఆడుతున్నావు. నువ్వు ప్రమాణకం చెబుతూ అమ్మని కాడికి వచ్చి నేను చేస్తా, నాకు జరిగింది అన్యాయం అని ప్రమాణకం చేస్తా. నేను పరమ భక్తుడిని అమ్మనికి, మీ అందరికీ తెలుసు నేను ఎవరైంది, నేను ఏం చేసే కార్యక్రమాలు నీకు తెలుసు. నీ అంతరాత్మ తప్పు చేస్తున్నావు, తప్పు దిద్దుకొని అమ్మని రోడ్డు మీద లాగబాకు. నేను దండం పెట్టి చెప్తాను, యువ గారు తప్పు చేస్తున్నారు చేయబాక, నేను మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.